కూలి పనికి వెళ్తాను కదండి మరి వెళ్ళినప్పుడు వాళ్ళు రైతులు డబ్బులు ఇవ్వాలి కదా నాకు డబ్బులు ఆ డబ్బులు ఇవ్వలేదు కనుక లక్ష్మి నువ్వు 2-3 రోజులు ఇస్తారు డబ్బులు ఇవ్వరు కదా అదే లేవంటే అడిగనుకోండి డబ్బులు తప్పితే నువ్వు ఇక్కడ ఎంతో నువ్వు ఎంచుకుంటున్నావు ఇక్కడ వెళ్ళి డబ్బులు వెళ్ళి అని స్టేషన్ పారిపోయిందండి డబ్బులు ఇస్తేనే చేస్తారు కాపురం అనేదండి డబ్బులు పోతే సీన్ అనేదండి స్టేషన్ పారిపోతే దానికి డబ్బులు అయిపోతే స్టేషన్ పోయేదండి భార్యని కొట్టుకుంటూ తిట్టుకోండి సార్ ఏదైనా తప్పతో కొట్టుకుంటామండి ఇలాగంటే సార్ పోటీసి పారిపోయిందండి పోయి వాళ్ళు నేను డైలీ కేసులో పెట్టిందండి మళ్ళీ తీసుకొచ్చుకోనండి మళ్ళీ ఈ 2 రోజులు డబ్బులు ఇచ్చి మళ్ళీ గొడవ మళ్ళీ పారిపోయిందండి మళ్ళీ ఏమైనా అనుకోండి ఎదవా అని తిడితే సార్ మళ్ళీ స్టేషన్ పారిపోయిందండి అమ్మని కొట్టిదండి నన్ను కొట్టిదండి ఇదిగో సార్ ఇంటికి వెళ్ళి పిల్లలు తీసుకురానికి వెళ్ళిండి ఇంటికి ఆ ఊరు ఇదిగోండి తెల్లి పిల్ల కొట్టిన ఇది దెబ్బ ఇదిగోండి అప్పుడు పిల్లలు ఉన్నారా అప్పుడు చిన్న పిల్లలు ఉన్నాళ్ళు ఆ వయసు వెళ్ళండి అప్పుడు రాయిచ్చి కొట్టారండి ఇంక నేను వెళ్ళండి అక్కడికి వాళ్ళమ్మ వాళ్ళమ్మనండి మా అత్తగారు వాళ్ళమ్మనండి నాకు ఈ భయం వేసి నన్ను కొడుతున్నారని వాళ్ళు అంత ఎవరు కదండి ఇంటికి వెళ్ళలేదండి భయం వేసండి వాళ్ళు తింపేస్తారు నాకు తెలియకుండా ఎప్పుడైనా పెట్టినండి నాకు ఎవరు నా తండ్రికి క్యాన్సర్ అండి కొడుకు క్యాన్సర్ అండి చనిపోయి 3 నెలలు అయిందండి ఇవాళకి అతను కూడా నా తల్లి ఇప్పుడు 12 సంవత్సరాలు పెట్టి నా తండ్రితో బాధపడి నన్ను చూసుకుందండి మా అమ్మ నా కులిపోయింది కులిపోయి తగ్గిపోతాయండి ఆ పరిస్థితిలో అమ్మ వదిలేసి పోయిందండి నేను బతకలేని చెప్పానంటే డాక్టర్ గారు అతను బతకలో పోతాయంటే ఆవు తెలుసుకుని పోయిందండి పోయి 3 సంవత్సరాలు రాలేదండి ఈవిడి రాకపోతే మా మామగారు అమ్మాయిని వీళ్ళ అమ్మాయింది వాళ్ళ అమ్మాయిని నేను తీసుకున్నానండి పెళ్లి నేను అడిగాను నేను పెళ్లి చేసుకున్నాను రానంటే నువ్వు పెళ్లి చేసుకుంటే ఎట్లా పడతావు నాకు సంబంధాలు నేను రాను అని చెప్పేసి పోయిందండి వాళ్ళ అమ్మ విడాకులు ఇచ్చావా ఇడచిట్ లేదండి ఇడచిట్ ఇమ్మంటుందండి కదమ్మా అసలు విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకోకూడదు కదా మీరు ఎన్నాలాగా ఉంటారు సార్ 3 సంవత్సరాలు చూసాను లాగిపోయిన విడాకులు తీసుకొని పెళ్లి అయితే ఆ అమ్మాయి నిజంగా కోర్టుకెళ్తే నీ జైల్లో పెడతారు కదా నిన్ను నీ రెండో అమ్మాయిని కూడా 15 సంవత్సరాలు పెళ్లి అవుతాయండి ఆవిడతోని ఈవిడితో 7 సంవత్సరాలు పెట్టి ఉన్నానండి ఈ అమ్మతోనండి ఏ రోజు నేను సుఖంగా చూడలా నేను చూడలేదండి నువ్వు పెళ్ళికళ్ళు వస్తే నేనే అన్నం పెట్టుకుని తినాలి నేనే మంచిగా లాగాలండి అంతే లాగలైతే నువ్వు చేత పట్టించుకోవాలా పెట్టించుకోలేదండి మరి వాళ్ళు ఎట్టు పుట్టారు నాన్న ఉండేదండి వాళ్ళు ఎట్టు పుట్టారు నీకు అదేంటి 1 నెల ఉంటుంది 1 నెల కాపురం చేసేదండి పోయేదండి 1 నెల ఉండేదండి వచ్చినప్పుడల్లా పుట్టున్నావు వచ్చినప్పుడల్లా కంటున్నావు మళ్ళీ కొడుతున్నావు ఆమె పారిపోతుంది మళ్ళీ నువ్వు కొడుతున్నావు ఆమె పారిపోతుంది నువ్వేం కొట్టకపోతే ఏడదా నిలుద్దంటయ్యా